మామూలుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏమిటి? ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్. యోగా కంపల్సరీ ఉండాలి. నేను ఎన్నిసార్లు యోగా అని ఎందుకంటాను, నేనేదో చేస్తున్నాను కదా, నేను చేశాను, నేను ఇంత వేల మందిని మార్చాను, నేను మారాను పర్సనల్ గా, మీరు మారొచ్చు. మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయి. మీకు 1 కిలో బాడీ వెయిట్ కి 1.5 గ్రామ్ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి, లేదు ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడాలి, లేదంటే నెయ్యి వాడాలి, కోల్డ్ ప్రెస్డ్ రూట్ ప్రెస్డ్ ఆయిల్సే వాడాలి. నిజంగా అంత మంచిది. ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు, నాకు అసలు అర్థం కాదు. స్కిన్ చాలా బాగా అవుతుంది, మీ డైజెషన్ చాలా బాగుతుంది, జాయింట్స్ కి చాలా చాలా మంచిది, హెయిర్ కి చాలా చాలా మంచిది. మిగతా ప్రోటీన్ అన్నారు 1.5 నేను ఒప్పుకోను. నాన్ వెజ్ అంటే హై ప్రోటీన్. ఆ హై ప్రోటీన్ పిత్తం ఉన్న వాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు, కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా. ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది? మీ సాహితీ గారి డైట్ ప్లాన్ లో 2 మీల్సా 3 మీల్సా ఓమేడా? ఫుడ్ సరిగా తిని యోగా చేస్తే 3 to 6 months లో అన్ని ప్రాబ్లమ్స్ గాన్. సో మీ లైఫ్ మారిపోయినట్ట లేదా? చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి, డైజెస్ట్ కాక. ప్రూన్స్ ఒక 5 నానబెట్టుకొని తినమంటాను. లేడీస్ కి అయితే ఒక 2 డేట్స్ కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర, జీరా టీ, CCFT చాలా బాగా పనిచేస్తుంది. మీకు నిద్ర పట్టట్లేదు, నా దగ్గరికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్. అదర్ దాన్ దిస్ ఏంటి, కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల నూనె రాసుకోవాలి పాదాలకి. మీరు చెప్తుంటే నేను నిద్ర వచ్చేస్తుంది. ఆలాలి రాగాలలో నువ్వు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ టీవీ లైఫ్ స్టైల్. అర్జెంట్ గా 6 కిలోలు తగ్గడం కాదు, ఎలా తగ్గాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఏం తింటున్నాము చాలా చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ మన పురాతనమైన సైన్స్లో, మన ఆయుర్వేదంలో బోల్డ్ అని డైట్ సీక్రెట్స్ దాగున్నాయి. అది మనం గ్రహించకుండా ఎక్కడెక్కడో వెతుకుంటున్నాం. ఇవాళ మనతో పాటు ఒక డయట్ అండ్ ఫిట్నెస్ అండ్ యోగా ఎక్స్పర్ట్, మనందరికీ ఫేవరెట్, మీ అందరికీ ఫేవరెట్ ముఖ్యంగా, ఎందుకంటే నేను ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి పూర్తిగా. సాహితీ గారు ఉన్నారు. సాహితీ యోగా ద్వారా ఎంత పాపులర్ అయ్యారు, ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించారు, అండ్ చాలా చిన్న వయసులోనే షీఈ్ అ వెరీ హైలీ సక్సెస్ఫుల్ యోగా టీచర్. అండ్ ఇవాళ మనకి ఆయుర్వేదిక్ డైట్ సీక్రెట్స్ కూడా చెప్పబోతున్నారు. సాహితీ గారు, వెల్కమ్. హాయ్. అసలు ఎంత భలే ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు నన్ను. నేను వెయిట్ చేస్తా ఉంటాను మీరు ఏం ఇంట్రడ్యూస్ చేస్తారు నన్ను. అంటే ఇట్స్ ఆల్వేస్ అ డిలైట్, బికాస్ చిన్న వయసులో యూ పిక్డ్ అప్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్, ఇవాళ రోజుల్లో కావాల్సింది. అండ్ దానికి ఇప్పుడు డైట్ జోడించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో డైట్ సైన్స్ మీరు చదువుకున్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ మోడర్న్ సైన్స్ ఎప్పుడో చేశాను, మన అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో కూడా పీజీ చేశాను. ఆయుర్వేద డైట్ అండ్ న్యూట్రిషన్ లో పీజీ అయిపోయింది. అది 3 years కోర్స్ ఆల్మోస్ట్. సో అది అయిపోయింది. అది అయిపోయి కూడా 8 months అయింది. కానీ ఓన్లీ డైట్స్ అంటే చాలా పని ఉంటుంది. స్వప్న గారు మాట్లాడాలి, పర్సనల్గా అన్నీ తెలుసుకొని అసలు దానికి పర్సనల్ డైట్ చేయాలి. సో మంత్లీ నేను 50 to 60 మాత్రమే ఇవ్వగలుగుతాను. సో అదంతా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఓన్లీ డైట్స్ ఓపెన్ చేశాను అందుకే. సో కానీ ఉత్త డైటే మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా తోడ్పడుతుందని విన్నాను నేను. ఇట్స్ ఆల్వేస్ 70-80% డైట్, 20% ఫిట్నెస్ అని. మనమేమో జిమ్ములు పట్టుకు తిరుగుతాం. అవును. బట్ డైట్ గురించి చెప్పండి, మామూలుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏమిటి? నా డైట్ ఇప్పుడు ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ కాంబినేషనే ఇస్తాను 100%. సో చాలా మంది ఏంటంటే ఇది కాంట్రాడిక్టరీ, బాగా కాన్ఫ్లిక్ట్ రెండుకి అనుకుంటారు. కానివ్వండి, నిజంగా స్వప్న గారు ఆయుర్వేదాలో ఉన్న కొంచెం బ్యూటీని కానీ మోడర్న్ సైన్స్ అప్రోచ్ని కానీ ఈ రెండింటిని మనం కలపగలిగితే లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. నేను చదువుకున్నప్పుడల్లా అదే అనుకునేదాన్ని, ఎందుకు ఆయుర్వేదాన్ని ఏదో అనడం లేదా మోడర్న్ సైన్స్ ఏదో అంటూ ఉంటారు. రెండు కంబైన్ చేసి చూడండి, మీకు ఆ బ్యూటీ తెలుస్తుంది. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గాన్. అసలు మన దాకా రాకుండా చేసుకోవచ్చు మనం. ఎస్. కానీ నాకు ఈ మధ్య అనిపిస్తుంది, డైట్ మీద ఫోకస్ చేస్తూ ఏమైపోయిందంటే మనం ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ అలా చూడడం మొదలుపెట్టి మనకి చాలా ఆనందకరమైన ఒక భోజనాన్ని మనం దాన్ని విపరీతంగా దాన్ని ఎలా చేసేసామో అనిపిస్తుంది. ఇది చాలా మంచి క్వశ్చన్. మీకు ఆయుర్వేద టచ్ ఉంది కాబట్టి స్వప్న గారు మీరు ఈ క్వశ్చన్ అడిగారు. అదర్వైజ్ అసలు ఎవరు ఇప్పటివరకు నన్ను ఇట్లా క్వశ్చన్ అడగలేదు. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఆస్క్ యూ. నాకు స్వప్న గారితో కావాలి ఇంటర్వ్యూ అని. ఎనీవేస్, జోక్స్ సైడ్, స్వప్న గారు మీరు అనేది చాలా ట్రూ. ఆయుర్వేదకి మోడర్న్ సైన్స్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే మ్యాక్రోస్ని మైక్రోస్ని సపరేట్గా చూడదు. ఇప్పుడు మనకు ఆయుర్వేదాలు ఏంటి, ఫస్ట్ మీ ప్రకృతి ఏంటో మనకు తెలియాలి. వాత, పిత్త, కఫ. ఇప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు డైట్స్ ఓపెన్ చేశాక జనాలు మన ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక 2 చెప్పాక 3వ నుంచి నేనే వాళ్ళకి కంటిన్యూస్గా మీరు ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీ నిద్ర ఎలా పడుతుంది, మీరు ఏం తింటారు అన్నీ చెప్తున్నాను. వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు, మీకు ఎలా తెలుసు మేడం ఇవన్నీ అడుగుతున్నారు. అది ప్రకృతి, మీ కాన్స్టిట్యూషన్, అది మీ ప్రకృతి ఏంటి తెలుసుకోవాలి. మీ డైజెస్టివ్ ఫైర్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు, మీ డైజెషన్ అసలు సరిగా లేదు, మీరు చాలా వీక్ డైజెషన్ ఉన్నప్పుడు, డైజెస్టివ్ ఫైర్ సరిగా లేనప్పుడు నేను మీకు ఫుల్ ప్రోటీన్ ఓవర్లోడ్ చేసి మీకు డైట్ ఇస్తున్నాను.
మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో మీకు అసలు ఎంత దారుణంగా ఉంటుంది అది మీ బాడీకి. బట్ మీరు న్యూట్రిషనల్ వాల్యూస్ చూసుకొని ఉండుంటే, అరే హైలీ ప్రోటీన్ అంటున్నావు, హైలీ ఫైబర్ అంటున్నావు, వెరీ గుడ్ కదా. మరి ఒరిజినల్ గా యాజ్ అన్ ఇండివిజువల్ చూసుకుంటే అది చాలా హెల్దీ. బట్ మరి మీ బాడీకి ఎందుకు సూట్ అవ్వట్లేదు, అంతేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ని సపరేట్ గా ఫస్ట్ మ్యాక్రోస్ ని మైక్రోస్ ని కాకుండా మన బాడీ ఏంటి, మన బాడీ టైప్ ఏంటి, మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వట్లేదు, మన డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అదే పాయింట్. ఫుడ్ కనిపించగానే ఇప్పుడు నన్ను మీరు ఇంటికి భోజనానికి పిలిచారు చాలా ఇష్టంగా, నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు అన్ని మీల్స్ పెట్టారు, ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు, అదొంది అంటే వెళ్ళిపోండి అంటారా లేదా? సో నెక్స్ట్ సెకండ్ అంతే ఉంటుంది. అది నేను ఇంత ప్రేమగా పెడితే. సో అక్కడ ఏం చూడాలి, ఆయుర్వేదాలో డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే వాట్, ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, వెన్ అండ్ హౌ, ఎలా తింటున్నారు, అండ్ ఎనర్జీ డిఫరెన్స్ ని కూడా మనం నమ్ముతాం. అలాంగ్ విత్ దీస్ మైక్రోస్ అండ్ మైక్రోస్, ఎనర్జీ అండ్ టైమింగ్ ని కూడా వి బిలీవ్ ఎ లాట్ ఇన్ ఆయుర్వేద. సో మీరు ఒక కాస్ట్లీ అండ్ వెరీ ఫ్యాన్సీ సాలడ్ చాలా రష్ గా తినదానికి, వెరీ బ్యాడ్ మూడ్ లో తినదానికి, ఎ వెరీ సింపుల్ కిచిడి నార్మల్ గా తినండి. ఈ నార్మల్ సింపుల్ కిచిడి విల్ గివ్ యూ బెటర్ హెల్త్ దెన్ దిస్ రష్లీ ఈటెన్ సాలడ్. అంటే ఎలా తిన్నాం, ఏ పరిస్థితుల్లో తిన్నాం, ఏ టైంలో తిన్నాం, ఎలా తిన్నాం, మన బాడీకి సూట్ అవ్వండి. అది ₹1,00,000 ఉన్నా మన బాడీకి సూట్ అవ్వట్లేదు అనుకోండి, ఏం ప్రయోజనం? అంతే కదా. సో మీ బాడీకి ఏది సూట్ అవుతుంది, అసలు మీరేంటి అనేది అర్థం చేసుకొని తిన్నారనుకోండి, దాట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఎస్. సో బేసిక్ గా మీరు అంటే వాత, పిత్త, కఫ ఇవే చెప్తారు కదా, ఈ 3 ప్రకృతుల్ని తీసుకుని వాటి కాంబినేషన్స్, దోషాలు చూసి ఆ తర్వాత కస్టమైజ్ చేసేస్తారు. కస్టమైజ్ చేసేస్తాను. అట్లాని ఓన్లీ ఆయుర్వేదిక్ అప్రోచ్ కూడా పెట్టాను. 100% దీంట్లో నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా కంపల్సరీ ఉంటుంది. మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయి, వాటిని ఎంతవరకు మీరు అంటే పాటించాలి తప్పకుండా అంటారు? ఉదాహరణకి మీకు 1 కిలో బాడీ వెయిట్ కి 1 గ్రామ్ 1.5 గ్రామ్ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి, లేదు రోజు చిరుధాన్యాలే తినాలి, రైస్ తినద్దు, వైట్ రైస్ అసలు తినద్దు, లేదు వైట్ షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి, అది కాకుండా ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడాలి, లేదంటే నెయ్యి వాడాలి. ఇప్పుడు ఇలాంటి కొన్ని బండ గుర్తులు వచ్చేసాయి మనకి, అందరూ తెలుసో తెలియకో ఫాలో అయిపోతున్నారు. డూ యూ సబ్స్క్రైబ్ టు ఆల్ ఆఫ్ దట్? లాస్ట్ పాయింట్ అయితే 100% ఐ విల్. స్వప్న గారు, ఏంటది? కోల్డ్ ప్రెస్డ్ రూట్ ప్రెస్డ్ ఆయిల్సే వాడాలి. నిజంగా అంత మంచిది. సో నేను ఇప్పుడు ఇవాళ నుంచి రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా మానేసి కోల్డ్ ప్రెస్డే వాడితే 1 month లో నాకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది బాడీ? మీకు అసలు లైట్నెస్ తెలుస్తుంది. మీరు ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చేసుకున్నంతసేపు మన మీద డిపెండెంట్, మీరు బయట తిన్నప్పుడు ఇంకో వదిలేసేయండి. బట్ ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నారు, మీకు అంత లైట్ అనిపిస్తుంది. మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా మీకు లైట్ అనిపిస్తుంది. అదే సేమ్ మీరు రిఫైన్డ్ ఆయిల్తో చేసుకోండి, మీకు వెంటనే చాలా డ్రౌజీగా అనిపిస్తుంది, ఫేటీగా అనిపిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ అమాంతం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ లాంగ్ రన్ లో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్త్కి అస్సలు మంచిది కాదు, అవునా? సో అది యాక్సెప్ట్ చేస్తాడు. ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు, నాకు అసలు అర్థం కాదు. ఘీ అంటే ఏంటి అసలు? అమృతంతో కంపేర్ చేస్తారు ఆయుర్వేదంలో. అవును, చాలా మంచిది. 1 స్పూన్ నెయ్యి తినండి, చాలా చాలా మంచిది. తింటాను, మంచిగా తింటాను. మీకు పెళ్ళైందా? నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు. స్వప్న ఎవరైనా చూడండి ఇక్కడ. అవ్వా, నాకు బాబు కూడా ఉన్నాడు. 5 years. పెళ్ళైందా కాదని అడగబోతున్నాను. పెళ్ళయింది, ఒక కిడ్ ఉన్నాడు, 5 year old వాడు. వాడికి కూడా ఫుల్ నెయ్యి వేసి తినిపిస్తాను. మీ వారికి కూడా నెయ్యి పెడతారా? పెడతాను. 100% నెయ్యి తినాలి. మనం అనుకుంటాం కానీ స్కిన్ చాలా బాగా అవుతుంది, మీ డైజెషన్ చాలా బాగుతుంది, జాయింట్స్ కి చాలా చాలా మంచిది. సో ఎన్ని అడ్వాంటేజెస్, హెయిర్ కి చాలా చాలా మంచిది, రకరకాలు. కానీ మనం ఏదైనా తినాలి అనగానే మనం ఏం చేస్తాం, ఇష్టంగా టేబుల్ స్పూన్లు వేసుకుంటాం. అది తప్పు. మోడరేషన్. ఆయుర్వేద అగైన్ బిలీవ్స్ ఎ లాట్ ఇన్ మోడరేషన్. చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ ఉంది. ఇది 100%. మిగతా ప్రోటీన్ అన్నారు, 1.5 నేను ఒప్పుకోను. మీరు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అప్పుడు ఓకే, కానీ అదర్వైజ్ మనం ఏం చేస్తున్నాం మరి మీరు 1.5 తింటారు అంటే డైజెషన్ సరిగా లేకపోతే చచ్చినట్టు కాప్స్ తినం కాబట్టి తగ్గిస్తాం కాబట్టి ఇది తింటే ఇదే ఫిల్అప్ అయిపోతుంది, దీన్ని హరాయించుకుంటూ బాడీ కష్టపడిపోయి క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఐడియా. అలా దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. కానీ మీరు అప్రోచ్ చూసుకుంటే 0.8 ఇంటూ మీరు అన్నట్టు అప్పుడు 0.8 grams ఇంటూ ఇక మీ బాడీ వెయిట్ ని బట్టి అంటే దాట్ ఈస్ ఫైన్. కానీ దానికి తగ్గ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి. నేను రోజంతా కూర్చొనే ఉంటాను, నాకు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. మీ హార్మోన్స్ సరిగా లేదు, మీకు ఏదో సమ్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి బాడీలో. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నేను అంతంత ప్రోటీన్ తింటానంటే మరి మీ బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది? సో ఎవరు తినాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ నేను ఇంతే తింటాను ఎగ్జాక్ట్లీ అనే దానికి మన దగ్గర ఇప్పుడు అలా లేదు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యూఆర్ ఈటింగ్ అనేది కూడా మళ్ళీ మ్యాటర్స్ కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు నాకు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసినప్పుడు మేడం నాకు ఆల్రెడీ చాలా చిరాగ్గా అనిపిస్తుంది, సడన్ గా వెరీ లో ఆన్ ఎనర్జీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది తనకి, వెరీ వెరీ లో ఆన్ ఎనర్జీ, అండ్ చాలా ఇట్లా డల్గా మబ్బుగా అనిపిస్తుంది. సో ఇట్లా లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు తనకి నాన్ వెజ్ యాడ్ చేశాను అనుకోండి, వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ వెరీ మచ్ ఫైన్.
ఫైన్, నేను అసలు దానికి అగేన్స్ట్ కాదు. కానీ అన్ని ఎవ్రీడే బేసిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను మీకు 3 పూటలు తినమని ఇచ్చాను అనుకోండి, తనకు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ని నేను అగ్రవేట్ చేసినట్టు అవుతుందా, మరి తక్కువ చేసినట్టు అవుతుందా? Definitely అగ్రవేట్ చేసినట్టు అవుతుందా? సో మైండ్ ఎలా పని చేస్తుంది తనకి, ఇంకా డల్ అవుతుంది. ఈ నాన్ వెజ్ కాన్సెప్ట్ కొంచెం చెప్పండి నాకు. వెరీ కాంట్రవర్షియల్ అవుతుంది స్వప్న గారు. నేను ఎవ్రీ టైం నాన్ వెజ్ గురించి మాట్లాడతాను. నేను అందరూ అనుకుంటారంటే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు, సో నేను అందరికి అగేన్స్ట్ అనే ఎవరో ఒకసారి కామెంట్ చేశారు మనకి, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు వీడియోకి. నేను చాలా సైంటిఫిక్ గా అడుగుతా, మీకు ఆయుర్వేదంలో నాకు తెలిసి దట్ యునో నాన్ వెజ్ అంటే ఇట్స్ హై ప్రోటీన్. ఆ హై ప్రోటీన్ పిత్తం ఉన్న వాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు, కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్, బాగా హాట్ ఫుడ్ కాబట్టి బాగా పెంచుతుంది. వాతం వాళ్ళకి ప్రోటీన్ కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కుక్ చేయవలసిన పద్ధతిలో నూనె బాగా వేసి కుక్ చేయకపోతే అదొక ప్రాబ్లం. ఇప్పుడు వాత పిత్త రూల్డ్ అవుట్. కపా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు హెవీగా బరువుగా ఉంటారు కాబట్టి నాన్ వెజ్ లో ఉండే ఫ్యాట్ వాళ్ళని ఇంకా, సో ఎవరికి పడుతుందని ఇది ఎవరికి పడుతుంది? పడే వాళ్ళకి పడుతుంది స్వప్న గారు. ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ శాకాహారులే ఉన్నారు, మొత్తం వెజిటేరియన్ ఫ్రమ్ లాంగ్ టైం, అసలు మీకు నాన్ వెజ్ టచ్ అనేది అసలు లేదు. సో మీకు ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు మనకి చాలా ఫ్యామిలీస్లో మనం ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటున్నాం, అరిగించుకోగలుగుతున్నాం, దెన్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. అలా అరుగుతుంది, అరిగితే కంప్లీట్లీ ఫైన్. కానీ మనకు అరగనప్పుడు, మన దగ్గర బ్యాలెన్సే సరిగా లేనప్పుడు, అండ్ ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే స్వప్న, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నాన్ వెజ్ యాజ్ ఆఫ్ నో, బట్ ఏం చెప్తున్నానంటే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటలేరు? ఇప్పుడు దానికి ఎన్ని రోగాలు ఉన్నాయో యానిమల్ కి మనకి ఏం తెలుసు? ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం మన హెల్త్ కోసం, ఇన్ని డైట్లు, ఎన్ని యోగాలు, ఏవేవో పాటిస్తున్నాం కదా, మరి దానికి ఏం రోగాలు ఉన్నాయో మనకేం తెలుసు? సో మరి తిన్నప్పుడు మనకే కదా వచ్చేది. అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ కానీ మన ఫిజికల్ ఫిట్ అంటే డైజెషన్ ని బట్టి కదా తినాలి. సో ఎవరు తినాలి అండ్ ఆ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకొని తింటే ఇంకా మంచిది. ఇప్పుడు మన 2 పాయింట్లు కవర్ అయ్యాయి. ఒకటి ఆయిల్స్, ఘీ గురించి చెప్పారు, రెండోది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, మూడోది చిరుధాన్యాలు, నాలుగోది షుగర్. చిరుధాన్యాలు చాలా మంచివి, 100% హోల్ గ్రెయిన్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గట్ హెల్త్ బాగుండాలన్నా, మన ఓవరాల్ హెల్త్ బాగుండాలన్నా, వెయిట్ లాస్ కానీ ఫర్ ఎవ్రీథింగ్ 100% చాలా చాలా మంచి హోల్ గ్రెయిన్స్ ఉండాల్సిందే మనకి బాడీలో. బట్ అట్లా అని వైట్ రైస్ని నేను విలన్ లాగా చూస్తాను అంటే మాత్రం తప్పు. ఇప్పుడు ఆయుర్వేదాలు రైస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనము. అన్నం చాలా ఈజీ కదండి అరగడం. సో ఇప్పుడు నేను అన్నట్టు మీకు వీక్ డైజెస్టివ్ ఫైర్ ఉంటే మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి? మరి స్టార్టింగ్ నుంచి రైస్ తోటే స్టార్ట్ చేస్తాం. అండ్ కిచిడి కన్సిడర్డ్ as సూపర్ ఫుడ్ ఆయుర్వేదాలు ఎప్పటి నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో కిచిడిని సూపర్ ఫుడ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. మరి కిచిడి దేంతో చేస్తాము? సో రకరకాలు చేసుకోవచ్చు, మీరు మిల్లెట్స్ తో చేసుకోవచ్చు, రైస్ తో చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ వాళ్ళ హెల్త్ ని బట్టి మనం ఇస్తాం. ఇక్కడ రైస్ చేసుకుంటాం మనం, రైస్ బదులు మిల్లెట్స్ యూస్ చేస్తాం అంతే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. యా, సో అంత పెద్ద మనం అనుకునే అంత ఏం మన మీ బాడీని బట్టి ఇస్తాం అంతే. మీ సాహితీ గారి ఈ డైట్ ప్లాన్ లో 2 మీల్సా 3 మీల్సా ఓమాడ్ అసలు నేను ఇవ్వనండి. 1 మీల్ ఏ డే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది స్వప్న? మీరు ఉన్నారు యాజ్ ఇన్ జనరల్ మీరు తీసుకుంటే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ కదా ఈ కాలంలో. పాపం ఇంట్లోనే ఉండే మదర్స్ అయినా వాళ్ళకైనా ఫుల్ పని ఉంటుంది, ఇంట్లో పని ఉంటుంది, కిడ్స్తో పని ఉంటుంది, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ బాగానే పని అవుతుంది. బయటకు వెళ్ళి ఇప్పుడు మీలాగ ఇట్లా ఆఫీస్లోకి వచ్చి ఇంత పని చేసుకుంటే మీరు 1 మీల్ ఏ డే అంటే మీకు ఇంకా రోజంతా కాన్సన్ట్రేషన్ ఆ 1 మీల్ ఎప్పుడు వస్తానే ఉంటుంది. నాది మధ్యాహ్నం ఎప్పుడు అవుతుంది, నాకు మధ్యాహ్నం అంతే ఉంటుంది. అండ్ 1 మీల్లో మీరు ఎట్లా కవర్ చేయగలుగుతారు? న్యూట్రిషన్ అంతా కవర్ తిరుగుతాయి. సో వర్కింగ్ ఎట్లా చేయగలుగుతారు? అది కూడా అంతే. బాగా బాడీ టైప్ ని బట్టి ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చు కానివ్వండి. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు నన్ను అడ్వైజ్ అడిగితే మాత్రం ఓమాట్కి నేను సపోర్ట్ అయితే ఏం చెయ్యను. ఒకే మీల్లో మీరు అన్ని కవర్ చేయలేరు. అండ్ ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ చేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా అవ్వడం మన ఏం లేదు, బక్క కావాలి, అది ఎలా అయ్యామనింది లేదు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నానా అనింది లేదు. మనం అనుకుంటాం కానీ స్వప్న గారు, నేను రీసెంట్గా మా ఇంట్లో చాలా దగ్గర జరిగింది చూసి చెప్తున్నాను. 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, కానీ హెల్త్ ప్రాబ్లం రాగానే అదొక్కటే మన ప్రాబ్లం. బయట డబ్బులు ఏది గుర్తురాదు మనకి, ఆ హెల్త్ ప్రాబ్లం ఒక్కటి ఎలా తగ్గించుకోవాలి మాత్రమే ఉంటుంది. నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. ఆరోగ్యం కంటే పెద్ద ఏది లేదు. ఇంత మందిని చూస్తున్నాను, 100,000 మందిని చూస్తూ ఉంటాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపిస్తుంది, మేబీ మీరు అన్నట్టు ఇంత చిన్న ఏజ్లో చూస్తుంటే ఇవన్నీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన హెల్తీగా లేనప్పుడు దేనికి అన్నీ మీరే చెప్పండి. ఒక 10% ఉన్నాయి మన కంట్రోల్లో లేవు స్వప్న, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు దోమ వచ్చి నన్ను గుట్టింది, దానివల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, నా కంట్రోల్లో లేదు. యాక్సిడెంట్లు మన కంట్రోల్లో లేవు. ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి మన కంట్రోల్లో, బట్ మిగతా 90% మన కంట్రోల్లో ఉన్నాయి. సో చాలా మంది అనుకుంటారు, ఎందుకు నేను ఇవన్నీ చేయాలి, ఎందుకు నేను యోగా చేయాలి, ఎందుకు నేను ఈ డైట్లు ఫాలో చేయాలి, ఉంటే ఉంటాం పోతే పోతాం, 5 ఏళ్ళు తక్కువ పోతాం అట్లా అనుకుంటారు. మీరు నిజంగానే ఉన్నన్ని రోజులు బాగున్నారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు, గాడ్స్ గ్రేస్, దేవుడి దయ, సంతోషం. కానీ అది కాదు సిచ్యుయేషన్.
ప్రతి ఒక్కరు ఎట్లా సఫర్ అవుతున్నారు నేను చూస్తున్నాను, ఆన్ డైలీ బేసిస్ చూస్తున్నాను, 100 మందిని చూస్తున్నాను, ఒక్కరిని ఇద్దరిని కూడా ఒకేసారి 100 మందిని చూస్తున్నాను నేను. వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని 3 నుంచి 6 నెలల్లో కంప్లీట్లీ గాన్. మీరు కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని ఫుడ్ సరిగ్గా తిని యోగా చేస్తే 3 to 6 monthsలో అన్ని ప్రాబ్లమ్స్ గాన్. సో మీ లైఫ్ మారిపోయినట్టా లేదా? సో మరి మనకు కావాలా వద్దా? కంపల్సరీ. అండ్ మనం అనుకున్నంత టఫ్ కాదు స్వప్న గారు. చాలా మంది డైట్ అనగానే మీరు అన్నారా ఓ మ్యాడ్ అనుకుంటారు, లేకపోతే సమ్ ఏదో డీటాక్సింగ్ లేదో ఇంకేదో అనుకుంటారు. ఏం లేదు, వి గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్. ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తింటున్నాం, ఇంకో కొంచెం బెటర్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడున్న నాలెడ్జ్ తోటి కొన్ని హర్బల్ టీస్ యాడ్ చేస్తున్నాము, కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాము, మనకు పడనివి డిలీట్ చేస్తున్నాం, అంతే. వీఆర్ నాట్ డూయింగ్ మచ్. రైట్. అలా. అండ్ ఆల్సో మీరు 2 meals a day అంటే సర్కేడియన్ రిథమ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ ఇప్పుడు. చాలా సో ఇంపార్టెంట్. సన్ రైజ్ సన్సెట్ కాన్సెప్ట్ లోనే 100%. పొద్దున ఒక మీల్ మెయిన్, ఈవినింగ్ ఒక మీల్ నమ్ముతారా మీరు? అలా ఏం లేదు. యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారు. బట్ ఆయుర్వేదికలీ స్పీకింగ్ మీరు నార్మల్ జనరల్గా చూసుకోండి, లంచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ఎందుకు? సన్ రైజ్ బ్రేక్ఫాస్ట్ ఒక మాట ఉంటుంది, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ ప్రిన్స్, సారీ కింగ్, ఈట్ యువర్ లంచ్ లైక్ ఏ కింగ్, ఈట్ యువర్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అంటారు. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ ఏంటి, మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంటుంది, మీకు కొంచెం డైజెస్టిఫైర్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది, తినండి. మరి ఓవర్ హెవీ అవసరం లేదు, మంచిగా తినండి చాలు. 80% ఆఫ్ ద స్టమక్ తినగలిగితే దాట్ విల్ బి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్. మనకు మనం ఇచ్చుకునే బ్యూటిఫుల్ గిఫ్ట్ అది. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. లంచ్ 90% ఆఫ్ ద స్టమక్ తినొచ్చు హ్యాపీలీ. డిన్నర్ 70% చాలు, 70% ఆఫ్ ద స్టమక్ చాలు. మనం అనుకుంటాం కానీ స్వప్న గారు అలవాటు లేక ఏదో అనిపిస్తుంది కానీ స్నాకింగ్ అలవాటు అయిపోయి ఏదో తినాలి నోట్లో నమలాలి అన్న ఫీలింగే తప్ప మీరు ఇది అలవాటు చేసుకుని ఒక 20 రోజులు 30 రోజులు ఉంచండి, మీకు తర్వాత మీ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుందో. అన్నెసెసరీ స్నాకింగ్ తీసేసేయండి అంతే. ఇక్కడ ప్యాకేజింగ్ ఫుడ్స్ వెళ్ళిపోతాయి. సో 50% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్ అక్కడే. చాలా డైట్స్ లో సాహితీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక 2 చుక్కలు ఏదో తీసుకురండి, ఒక 5 ధాన్యాలు కలపండి, ఒక గుమ్మడికాయ తీసుకుని అందులో ఒక బుజ్జి ముక్క తీసుకోండి, ఆ గుమ్మడికాయతో పాటు ఒక తులసి 2 ఆకులు తీసుకోండి, ఇంకోటి ఇవన్నీ కలిపి ఒక పదార్థం చేసి తాగండి అంటారు. నాలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఇట్స్ వెరీ హార్డ్. అసలు అది చేసుకునేసరికి తల ఇలా పిక్కోవాలనిపిస్తుంది. గుమ్మడికాయ తెచ్చాము, ఒక పీస్ కట్ చేసాము, 4 రోజులు వచ్చింది, అది మిగిలిపోయింది, కుళ్ళిపోయింది. అర్థమైందా మనకి? అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆచరణ సాధ్యంగా ఉంటుందా డైట్ ప్లాన్ మీద? చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు మీరు అనింది ఒకటి చాలా కష్టంగా ఉందనుకోండి, మీరు దాని సైడ్ వెళ్ళరు. మన హ్యూమన్ మెంటాలిటీ అలా అయిపోయింది. అది నిజంగానే మీరు అన్నట్టు చాలా మంచిదే ఉండొచ్చు, ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచిది. కానీ ప్రాక్టికల్ గా మీరు ఇప్పుడు చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి, తప్పదు. ఇప్పుడు మీరు సన్ రైజ్ సన్సెట్ అన్నారు, సర్కాడియన్ రిథమ్ ఉంది, ఇది నేను రాసింది కాదు, మీరు రాసింది కాదు, ఉన్నది మనం చదువుకుంటున్నాం. మనం ఏం చేయలేము దీని గురించి. నాకు సన్సెట్ ఇప్పుడే వద్దు, నాకు 6కి వద్దు, నాకు 9కి కావాలి అని నేను ఏడిస్తే కూర్చొని ఎవరికి ఉపయోగం? పిచ్చిది అనుకుంటారు నన్ను, అంతేనా? సో ఇప్పుడు రొటేషనల్ షిఫ్ట్స్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ ఆబ్వియస్లీ మన డైజెషన్ని ఖరాబ్ చేస్తుందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఖరాబ్ చేస్తుందా? సో మీరు అన్నట్టు మనం కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అది మనం మార్చలేం. కానీ కొన్నిటికి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ చూసుకోవాలి. నేను ఎందుకు అడుగుతున్నాను చెప్తున్నాను, 100% మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బింజ్ ఈటింగ్, మనం అన్హెల్దీగా తినడం ఎప్పుడు జరుగుతుందంటే ఇంపల్స్ ఈటింగ్. ఆకలేస్తోంది, అర్జెంట్ గా మీరు చెప్పిన డయట్ ఇంకోళ్ళు చెప్పిన డయట్ లో అందుబాటులో లేదు, మీరు చెప్పిన కూరగాయలు నిమ్మకాయ పిండిన మిశ్రమం లేదు, ఇంకా ఆకలేస్తోంది లేదు, చేసుకోవడానికి టైం లేదు, కాబట్టి చచ్చినట్టు ఏది దొరికితే తినేస్తాం ఆర్డర్ చేసి. సో దానికోసం అడుగుతున్నాను. సో ఇట్స్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్ యువర్ డైట్. వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్ ఉండాలి. అండ్ పర్సనలైజ్డ్ డైట్స్ అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజే అది. మిమ్మల్ని బట్టే నేను ఇస్తాను. ఇప్పుడు ఎస్టర్డే ఐ స్పోక్ టు ఏ గైనకాలజిస్ట్. పాపం నేను ఇచ్చిన అపాయింట్మెంట్కి కూడా తనకు చాలా మంది ఉన్నట్టున్నారు, అందులో పక్కకు వచ్చి పాపం ఒక 10 minutes మాట్లాడుతున్నారు. వెరీ హెల్దీ, అన్నీ ఫైన్, జస్ట్ ఒక హెల్దీ డైట్ కావాలి, ఇంకెప్పటికీ ఫాలో చేసుకుంటాను అన్న ఉద్దేశంతో షీ వాజ్ స్పీకింగ్. మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ, గైనకాలజీ ఎక్కడ ఏ టైంకి తింటాను. నిజంగా నేను సాహితి గారు 2కి బిఫోర్ నేను తినలేను. నాకు తెలుసు మీరు 1 to 2 ఇస్తారు అని, 12 to 2 మధ్యలో నేను తినమంటాను. కానీ నాకు నిజంగా పేషెంట్స్ తోటి 2 తర్వాతే నేను తినగలుగుతాను అని చెప్తే నేను కొంచెం చిన్న మాడిఫికేషన్స్ ఇచ్చాను. మధ్యలో ఒక ఫ్రూట్ యాడ్ చేశాను, కొంచెం ఆన్ హెవియర్ సైడ్ యాడ్ చేసేసాను. 2కే ఇస్తాను లంచ్. ఆబ్వియస్లీ మీరే సప్లై చేస్తారు ఇవన్నీ? సప్లై చేయ, అదే రాయడం రాస్తారు, అది అది అర్థమైంది. అది కూడా మీరు అలా చేసినా కూడా నాకు ఆశ్చర్యం లేదు. టైం టు కమ్. ఇప్పుడు యోగా నుంచి దీనికి వచ్చారు నెక్స్ట్. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ లాస్ట్ 2 questions. ఒకటి, బాడీ ఇన్ఫ్లమేషన్ ఈ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉందా? అది వాతమా? అంటే ఇప్పుడు డిపెండింగ్ స్వప్న గారు, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్న మాట చాలా ఫేమస్ అయిపోయింది. సో వీఆర్ డిస్కసింగ్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు అది దేనివల్ల అయినా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఏ ప్రాబ్లమ్ అని తీసుకోండి, ఇన్ఫ్లమేషన్ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదిక్ అప్రోచ్ ఏది తీసుకున్నా మారింది. ఆహార విహార ఔషధం అంటారు.
ఫస్ట్ ఫుడ్, దెన్ మన లైఫ్ స్టైల్, దెన్నే మెడిసిన్స్. ఫస్ట్ మెడిసిన్స్ పోతున్నాం మనం, అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఇవి 3. ఫుడ్ బీ ది మెడిసిన్ అన్నారు. మోడర్న్ సైన్స్ అయినా కూడా సేమ్ చెప్పింది సేమ్. ఈ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా మీరు గమనిస్తే డైట్లో చాలా వరకు సేమ్ మాటలు, లాంగ్వేజ్ మారుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ సెంటెన్స్ వాళ్ళు హిందీలో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు, వాళ్ళు తెలుగులో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు మాత్రమే తప్ప ఆ మాట మీనింగ్ మారట్లేదు. సో ఇన్ఫ్లమేషన్ అన్న, ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఇప్పుడు విద్యాబాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫ్లమేషన్ ఉంది, నేను అది గమనించుకోలేదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసిన తర్వాత నేను బక్కగాను, అంతవరకు నేను బక్క అని చెప్పినప్పటి నుంచి ఓవరాల్ ఇండియాలో మొత్తం అసలు ఎవ్రీవేర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడకం పెరిగింది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కదా కొబ్బరి నూనె అంటారు. అంటే చాలా ప్యాకెట్లు కిలోలు కొనుక్కెళ్ళి ఇవన్నీ మనం చేయట్లేదు. మనం కూరలలో పసుపు వేసుకోమా, మనం ఎప్పటి నుంచి అయినా చేయట్లేదా? ఆయిల్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఎప్పటి నుంచి అయినా చెప్తాను కోకోనట్ ఆయిల్ వాడొచ్చు అని, 100% వాడమని చెప్తాను. కుకింగ్కి కూడా చాలా బ్యూటిఫుల్ ఫార్మ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్స్ టు కుక్, కోకోనట్ ఆయిల్. సో ఇట్లా మనం ఎప్పటి నుంచో మనం చేస్తున్నాయి ఇవన్నీ. సో ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్. యోగా కంపల్సరీ ఉండాలి. నేను ఎన్నిసార్లు యోగా అని ఎందుకంటాను, నేనేదో చేస్తున్నాను కదా, నేను చేశాను, నేను ఇంత వేల మందిని మార్చాను, నేను మారాను పర్సనల్గా, మీరు మారొచ్చు. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు నిద్ర సరిగా పట్టట్లేదు, నేను ఓన్లీ మీకు డైట్ ఇవ్వను కదా, డైట్తో పాటు 100% యోగా యాడ్ చేస్తాను. వాకింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నారు మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరకు వచ్చారు, నేను చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, అంతే. సో చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేస్తాను. గాలి పీల్చుకుంటే కూడా ఎంత బాగుంటుంది తెలుసా, అంత తిరిగి కూడా లేదు సాహితీ ఈ రోజుల్లో. అదే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, చంద్రభేది ప్రాణాయామం యాడ్ చేశారు, 2 minutes పడుతుంది. లెగ్స్ ఆఫ్ ద వాల్ చెప్తాను 5 minutes, ఎంత పడుతుంది? 7 minutes పట్టింది. జస్ట్ ఒక 2 minutes ఇంకొక టైప్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను, చిన్న ఆసనాస్ చెప్తాను, లైక్ శిశుపాల ఆసన ఇట్లాంటివి ఏవో చెప్తాను. లేదు ఇంకా కూర్చొని పడుకొనే చేస్తానంటే పడుకొని సుప్తబద్ధ కోణాసన లాంటివి చెప్పేస్తాను. ఇదంతా కలిపితే మీకు 10 minutes పడుతుంది. అదర్ దాన్ దిస్ ఏంటి, కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల నూనె రాసుకోవాలి పాదాలకి. ఇది అగైన్ ఆయుర్వేదిక్ అప్రోచ్. ఇక్కడ మీరు నన్ను చూస్తే ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉన్నది, యోగిక్ అప్రోచ్ ఉన్నది. సో ఇవి 2 కలిపాను. మీకు నిద్ర చాలా బాగా పడుతుందా లేదా? దీంతో పాటు ఒక హెర్బల్ టీ ఇస్తాను, మీరు పడుకునే ముందు మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇస్తాను. క్యామమైల్ టీ ఇస్తాను, బ్లూ పీ ఫ్లవర్ టీ ఇవ్వచ్చు. స్ట్రెస్ని బట్టి వస్తుందా మీకు అట్లాంటి క్యామమైల్ టీ లేదా బ్లూ పీస్. లేదు మీకు పాలు చాలా బాగా పడతాయి, మీకు ఎప్పటి నుంచి అలవాటు నిద్ర వచ్చేస్తుంది మరి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 అప్రోచ్లు ఉన్నాయి మనకి, అవునా? సో నేను మీ లైఫ్ స్టైల్తో పాటు మీకు యోగాతో పాటు రకరకాల యాడ్ చేస్తాను. జోలపాటు రికార్డ్ చేసి కూడా ఇస్తారా? యాక్చువల్లీ యోగ నిద్ర ఉంటుంది సుప్ర గారు. యోగ నిద్ర అంటేనే మొత్తం వాయిస్ అంతే కదా, సుఖాసన, స్పైన్ అబ్సల్యూట్లీ స్ట్రైట్, ఇలా మన అవి కూడా ఉంటాయి. మనం క్లాస్లో చేపిస్తాం స్టూడెంట్స్కి, బాగా ఇష్టం ఇవి యోగ నిద్ర. సో ఇన్ని అప్రోచ్లు మనం చేస్తున్నాం. ఇదంతా మీరు ఆలోచిస్తే ఎంత పడుతుంది? ఫస్ట్ ఏంటి తెలుసా ఇందులో మొత్తం కత్తి, ఫస్ట్ యూ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ ఏదో ఇది అంటే క్యాజువల్ గా, అందుకే చెప్తున్నాను కత్తి అని. బట్ నిజంగానే ఇంత మనతో మనకు కనెక్ట్ అయ్యే తీరిక పోయింది ఈ రోజుల్లో. అది కనుక కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్లీ బాడీ కూడా మనతో రెస్పాండ్ అవుతుంది. చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఆర్ యూ అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు స్వప్న గారు? హూ ఆర్ యూ అనే క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మీ ప్రొఫెషన్ చెప్తారా, మీరు ఎవరికి పుట్టారని చెప్తారా, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారని చెప్తారా, సో మీరు ఏం చేస్తున్నారని చెప్తారా? వాట్ ఈస్ దట్ వెన్ ఐ ఆస్క్ యూ హూ ఆర్ యూ, దానికి ఆన్సర్ ఏముంది మన దగ్గర? ఆ హూ ఆర్ యూ అన్న క్వశ్చన్కి ఆన్సరే యోగా. మనం ఎవరు మనం తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే యోగా. ఈ రోజుకి అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతాను, యోగా. హ్యాపీగా ఉంటాను, హెల్దీగా ఉంటాను, నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను, నాతో నేను ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటాను, యోగా. కాన్ఫిడెన్స్ లేదు స్వప్న గారు చాలా మందికి. ఎందుకు లేదు కాన్ఫిడెన్స్? ఎందుకు పోతుంది? ఎందుకు భయపడుతున్నారు? భయం ఎందుకు వస్తుంది? అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది? ఫీల్ దాట్ కనెక్షన్ తెచ్చుకోవాలి, మనకు కనెక్షన్ రావాలి. చాలా ఇన్ఫర్మేటివ్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు సాహితి. లాస్ట్ క్వశ్చన్, మనకి ఫుడ్ లోంచి అన్ని న్యూట్రియంట్స్ రావాలి, మైక్రో న్యూట్రియంట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మీరు మీ డైట్ రెజిమెన్ లో కొంత సప్లిమెంట్స్ యాడ్ చేస్తారా? మనం యాడ్ చేయకూడదు. నేను మీకు తెచ్చుకుంటారు, హూ ఎమ్ ఐ టు యాడ్ సప్లిమెంట్స్? ఇప్పుడు ఎవరం మనం సప్లిమెంట్స్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అసలు మీకు పడొచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నా క్లోజ్ ఫ్రెండ్, ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినంత పరిస్థితికి వెళ్ళింది, జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్. ఐరన్ చాలా డెఫిషియెంట్ అయ్యాక ఆమె గమనించుకోలేదు, దానివల్ల హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది. సో ఇది ఎవరు చూడాలి? సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ చూసుకొని వైటమిన్ డి ఎంత ఉంది, B12 ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ వాడిస్తారు. సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత నాది. అంతే.
మీ సప్లిమెంట్సే వాడాల్సిన అవసరం తెప్పాను నేను. మీకు ఇక్కడ నుంచి అన్ని వచ్చేస్తాయి. We have a lot of things. మీ డైట్ holistic, easy to practice and based on the constitution, ప్రకృతి. కాబట్టి భోజనం ఒక కార్యక్రమం, ఒక పెద్ద పనిలా కాకుండా ఒక ఆనందభరితమైన ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా తీసుకోవాలి. భోజనం అంటేనే ఆనందం. చిన్నప్పటి నుంచి మనకి లంచ్ బ్రేక్ అంటే ఇష్టం. మీరు నాకు పెరుగు కట్ చేయనని ప్రామిస్ చేస్తే నేను మీ డైట్ ఫాలో అవుతాను. పెరుగు మీ బాడీ టైప్ ని బట్టి చెప్తాను. పిత్త కాన్స్టెంట్ ఉన్నప్పుడు మరి పెరుగు తినకూడదు మనం. కర్డ్ ఈస్ హాట్. బటర్ మిల్క్ ఇచ్చేస్తాను. బటర్ మిల్క్ ఇస్తారా? పోన్లేండి, ఏదో ఒకటి అట్లీస్ట్. కానీ అది మాత్రం ఆ సెక్షన్ కట్ చేయకూడదు. కట్ చేయను. ఎందుకు అలవాటు అయిపోతుందండి. పెరుగును అరటిపండు ఎంత బాగుంటుందండి. ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని మనం తీసేమో గారు. కర్డ్ మినిమం ఆఫ్టర్నూన్ తినమంటాను, నైట్ అసలు వద్దని చెప్తాను అంతే. అదర్ టైమ్స్ లో మీకు బాగా ఇష్టం అనిపిస్తే బటర్ మిల్క్, దాంట్లో కొన్ని హర్బ్స్ యాడ్ చేస్తాం అంతే. కొత్తిమీర, జీలకర్ర ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుంది. చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి, డైజెస్ట్ కాక. దానికి వాము తిను, జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకుని పాకెట్లో పెట్టుకుని తిను, ఇలా రకరకాలు విన్నాను. మీరేం చెప్తారు మామూలుగా? చాలా ఉంటాయి. ప్రూన్స్ ఒక 5 నానబెట్టుకొని తినమంటాను. లేడీస్కి అయితే ఒక 2 డేట్స్ కూడా యాడ్ చేస్తాను. జీలకర్ర, జీరా టీ, CCF టీ చాలా బాగా పనిచేస్తుంది. నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, సోంపు, ఈ 3 రోస్ట్ చేసుకొని సోంపు యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్. 1 టీ స్పూన్ తీసుకోండి. ఆఫ్టర్ మీల్స్ చాలా మంచిది. షత్ పావ్లీ అంటారు, ఆయుర్వేద కాన్సెప్ట్. మళ్ళీ 100 స్టెప్స్ షత్ పావ్లీ వాకింగ్. షత్ అంటే 100 స్టెప్స్ ఆఫ్టర్ మీల్స్. జస్ట్ 100 అడుగులు వేయండి తిన్న తర్వాత. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మీ బాడీకి మీరు చేసుకునేది. అన్నెసెసరీ స్పైక్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ చాలా బాగా అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావు. పప్పులు తింటున్నావు, నానబెట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోయాం. పప్పులు కంపల్సరీ నానాలి, మిల్లెట్స్ కంపల్సరీ నానాలి, కీనువా నానాలి. ఇవన్నీ బాగా నానాక తినాలి. ఫైటిక్ యాసిడ్ తో పాటు మనం యూజువల్ ఫైటిక్ యాసిడ్ పోతుంది, కానీ ఓన్లీ నాట్ ఫర్ దాట్ పర్పస్ అనమాట. మనం డైజెషన్ బాగా చేయాలి. సో మీరు ఫస్ట్ మొత్తం నీట్ గా వాష్ చేసుకుని నార్మల్ వాటర్ తో సోక్ చేసుకున్నా, దెన్ అగైన్ వాష్ ఇట్. కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ కూడా తీసేసి కొత్త నీళ్ళు వేసుకొని చేసుకోండి. సో ఇట్లాంటి చిన్న విషయాలు. బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం వజ్రాసనంలో కూర్చొని చేద్దాం. 100% ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓపెన్ గా చెప్పాలి, మీరు ఆనెస్ట్ గా చెప్పాలి. యా డన్. మీ ఆయన ఆసనాలు వేస్తారా వేయరా? మా ఆయన వేస్తాడు. ఏమేమి ఆసనాలు? యోగా, నాట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ టైట్ గా ఉంటుంది బాడీ చాలా. అందుకే చేయాలి. ఇప్పుడు ఐఎమ్ వెరీ గ్లాడ్ వస్తున్నారు క్లాసెస్ కి. చాలా మంది మేల్ వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. 2 years నుంచి ఒక్కసారి ఒక మేల్ మన క్లాస్ కి వచ్చాక ఇప్పటి వరకు పోయింది లేదు. వాళ్ళు కంటిన్యూస్ గా 2-3 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. తక్కువ ఉంటుంది నెంబర్ కంపారిటివ్లీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వస్తున్నారు. ఫుల్ గొడవ చేస్తాడు. నువ్వు ఫీజు ఇస్తేనే నాకు నేర్పిస్తున్నావు. లేకపోతే అదేంటది మన చక్రాసనం, ఇవన్నీ టఫ్ ఆసనాలు కదా. టఫ్ ఆసనం అవి చేయడు, కానీ మిగతా చేస్తాడు. బాగా ప్రయత్నం చేస్తాడు. ప్రాణాయామం అంటే నేను చెప్తాను, నువ్వు వేరే ఏం చేసినా ప్రాణాయామం కంపల్సరీ అని చెప్తాను. 15 minutes ప్రాణాయామం ఎవ్రీడే తప్పకుండా చేస్తాడు. నేను టైం ఇస్తే పాప మాస్టర్స్ కూడా చేస్తాడు, కానీ నేనే సరిగా టైం ఇవ్వట్లేదు. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్? నాకు ఫుడ్ అంటే ఇష్టం స్వప్న గారు, అన్ని ఇష్టం. నాకు కొత్త ట్రై చేయడం చాలా ఇష్టం. బట్ మా అమ్మ చేసే పప్పుచారు చాలా ఇష్టం. నాకు అన్నం ఇష్టం. అన్నం, కూరలు అన్ని పెట్టుకొని తినడం చాలా అదే ఎంత బాగుంటుంది కదా. మనకి ఈ మధ్య ఏంటో అంటే డ్రై అయిపోయింది ఫుడ్ కాన్సెప్టే. ఫుడ్ చూస్తేనే గిల్టీగా ఉంది ఏం చేయకపోయినా కూడా. అక్కడ నుంచి అట్లీస్ట్ మీరు మంచి డైట్ ఇచ్చి అది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కొబ్బరి కూరలు కదా. నేను అన్నం తింటుంటా, అందరూ వచ్చి నువ్వు అన్నం తింటా, మరి ఇంకేం తినాలి? నాకేం ప్రాబ్లమ్స్ లేవు, నేను అన్నం తింటాను, హ్యాపీగా తింటాను. నాకు అన్నం తినకపోతే జ్వరం వస్తుంది. 2 రోజులు మీరు అన్నం పెట్టకండి, నాకు 3వ రోజు జ్వరం వస్తుంది. నాకు ఇష్టం, చాలా ఇష్టం నాకు. మాకు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక 10-12 చపాతీలు తిన్నా ఎవరైనా పాపం అన్నం తినలేదంటారు. అంటే టిఫిన్ కదా కాన్సెప్ట్ అట్లా ఉంటుంది ఇళ్లలో, అన్నం తినే ఇళ్లలో. అవును. బట్ ఐఎమ్ గ్లాడ్ యూఆర్ అట్లీస్ట్ కీపింగ్ రైస్ అండ్ గ్రెయిన్స్. మెయిన్ గా మన సౌత్ ఇండియన్ కల్చర్ లో గ్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు మన దగ్గర ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయంటే ఇండియాలో వరల్డ్ కి త్రూ అవుట్ ద వరల్డ్ కి మనం సప్లై చేయగలుగుతాం, అన్ని ఉన్నాయి మన దగ్గర. సో మిల్లెట్స్ చాలా చాలా మంచి స్వప్న గారు. అన్నీ తినాలి, అన్నీ ఉండాలి మన డైట్ లో, అప్పుడు మనం బాగుంటాం. సో ఆయుర్వేదిక్ డైట్ ఎక్స్పర్ట్ అండ్ యోగా గురు సాహితి గారితో బోల్డ్ విషయాలు వాళ్ళు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. మనం ఐ థింక్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ ఒక్కసారి కనెక్ట్ అవుదాం అండ్ విల్ టాక్ అబౌట్ సో మెనీ ఫుడ్ గ్రూప్స్. ఫుడ్సే మనం పెట్టుకుని అందరికి చూపిద్దాం. మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ కంటెంట్, మీరు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఇష్టం. అండ్ మేము కూడా చెప్పే హెల్త్ పరమైన విషయాలు, నాకు కూడా హెల్త్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. హెల్త్ కేవలం నాట్ డిసీజ్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్. కాబట్టి విల్ కీప్ కనెక్టింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం టుడే. Thank you. బై బై. Bye.